హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. సాటర్డే మార్నింగ్ 5 o'clock అయితే తీసిన వీడియో అన్నమాట ఇది. పిల్లలకి స్కూల్ ఉంది, లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేయాలి. అలాగే గోవిందునికి పూజ కూడా చేయాలని క్లీనింగ్ అయితే ముందు స్టార్ట్ చేశానండి. ఇదైతే శుక్రవారం సాయంత్రం వేశానండి ముగ్గు. లక్ష్మీదేవికి శుక్రవారం సాయంత్రం పూజ చేసుకున్నాను. ఇంకా ఆ ముగ్గు క్లీన్ చేస్తున్నాను అనమాట. పసుపు కుంకుమ వేస్తున్నానండి ఈ మధ్య ముగ్గుల్లో. అంతకు ముందైతే ఎల్లో అలాగే రెడ్ కలర్స్ వేసేదాన్ని. ఎల్లో కలర్ అయిపోయింది. ఇంకా నాకు కూడా ఎందుకో పసుపు కుంకుమ వేస్తేనే ఆ కళ వేరుగా అనిపిస్తుంది. అందుకే పసుపు కుంకుమే వేస్తున్నాను. పసుపు కుంకుమ వేశాను కాబట్టి కంపల్సరిగా బ్రష్తో అయితే క్లీన్ చేసుకుంటానండి నేను. ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ అయితే చల్లి వైపర్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫ్రైడే అయితే నేను పద్మం ముగ్గు వేస్తాను. పద్మం ముగ్గుని కొంచెం డిఫరెంట్స్గా వేస్తూ ఉంటాను. అలాగే సాటర్డే అయితే మెలికల ముగ్గు అయితే వేస్తానండి. ముగ్గు వేయటం అయిపోయాక కిచెన్లోకి అయితే స్టవ్ క్లీన్ చేసుకోవటం కోసం వచ్చానండి. నార్మల్గా వాటర్ వేసి మాత్రం క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే నేను నాన్ వెజ్ వండిన రోజు అదంతా అప్పుడే క్లీన్ చేసేసుకుంటాను అనమాట, డీప్ క్లీనింగ్ అనేది. ఇంకా నార్మల్ డేస్లో ఓన్లీ వాటర్ వేసి అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక వాటర్ తాగుతామండి. అందరూ తాగుతారు, ఇప్పుడు అందరూ తాగుతున్నారు కూడా. ఎర్లీ మార్నింగ్ ఓన్లీ వామ్ వాటర్ అయినా సరే కంపల్సరీ తాగితే హెల్త్కి చాలా మంచిదండి. నేనైతే జీరా ఉంటే జీరా, లేకపోతే వాము, లేకపోతే మెంతులు, లేకపోతే ధనియాలు ఏవి ఉంటే అవైతే వేసి కాస్తూ ఉంటాను. ఈరోజైతే కొన్ని అవిసె గింజలు ఉంటే వేసి కాసి దానిలో కొన్ని లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుని తాగేసాము. అలాగే అన్నం అయిపోయింది. అలాగే టొమాటో పప్పు వేసాను, అది కూడా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి అయితే గోధుమ రవ్వతో ఉప్మా వేసాను.
ఇంకా ముందు రోజు రాత్రి అయితే కొన్ని నల్ల కిస్మిస్ ఉంటే అవి అయితే నానబెట్టాను. ఇవి పిల్లలు ఇష్టంగా తినరు, కానీ నేను మా హస్బెండ్ అయితే తింటాము. ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చేసాను. పిల్లలతో బాదం పప్పు అయితే తింటారు. ఇంకా తినేసి వాళ్ళు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి వాళ్ళని అయితే పంపించేశాను స్కూల్కి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వామికి నైవేద్యం కోసం పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను. అలా అయితే విరిగిపోకుండా ఉంటుందనేసి నేనైతే అలా చేస్తాను. ఇంకా స్వామికి నైవేద్యం కొంచెం గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే కనుక ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ప్రజెంట్ నా దగ్గర మైక్ ఏమీ లేదు, నార్మల్గానే వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉంటాను. ఇంకా స్వామికి నైవేద్యం తీసి పక్కన పెట్టుకుని తలకు చుట్టుకున్న క్లాత్ అయితే తీసేసి కోంబు యూజ్ చేయకుండా నార్మల్గానే జడ అయితే అల్లేసుకుని వచ్చాను. ఇంకా స్వామికి దీపారాధన అయితే చేస్తున్నానండి. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.